స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. షిరిడి సాయిబాబా గురించి ఏదైతే ఈ మధ్యన మన దేశంలో జరుగుతుందో, హిందువులకి దూరం చేద్దామని ఏదైతే ఈ మాటలు కానీ ఇవన్నీ దొరుకుతున్నారో వాటి గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను. ఏంటంటే మొన్న ఈ మధ్యన మా హీరోయిన్ మాధవలత గారు కానీ, లేదంటే మిగిలిన చాలామంది హిందువులు కానీ ఎంతోమంది సాయిబాబా వారిని హిందువుల నుంచి దూరం చేద్దామని ఒక ఇదైతే నడుస్తుంది. ఇప్పుడు భక్తి అనేది ఎవరి ఇష్టం వాళ్ళమాట. నేను పలానా దేవుడిని పూజించడం వల్ల నాకు మేలు జరిగింది అని వాళ్ళు భావిస్తే వాళ్ళు అంతటా వాళ్ళే భక్తి చూపిస్తారు, వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకుంటారు. ఎవరు మనం చెప్పడానికి, అంతేగాని వాళ్ళు మన దేవుడు కాదు, వీళ్ళ మన దేవుడు కాదు, అసలు వాళ్ళే చెప్పుకోలేదు దేవుడు అని. ఇప్పుడు సాయిబాబా వారు కానీ, రమణ మహర్షి కానీ, లేదంటే ఆది శంకరాచార్యులు కానీ, వీళ్ళెవరు కూడా వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేదు. కేవలం వాళ్ళ గురువుగానే మన అందరం పూజిస్తాం తప్ప వాళ్ళు కూడా ఎక్కడ మేము దేవుళ్ళు అని ఎక్కడ క్లెయిమ్ చేసుకోలేదు. అందుకు గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు కూడా సాయిబాబా వారి ప్రవచనాలు వింటే నిజంగా వాళ్ళు చెప్పినవి నిజంగా చాలా కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళకన్నా ఎక్కువ ఏం తెలియదు కదా, వీళ్ళందరూ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వాళ్ళు ఓన్లీ ప్రొటెస్ట్ చేస్తారు అంతే. వాళ్ళకి నిజంగా బ్రహ్మజ్ఞానం అవన్నీ తెలియవు కదా. ఇప్పుడు చాగంటి గారు లాగా, చాగంటి వారు ఎలా చెప్పారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన జనన మరణములు అనేవి మనము విచారించదగినవి కాదు. ఏదో అంటారు కదా డైలాగు, బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కాదని దానవీర సూరకర్ణుల డైలాగ్ ఉంటుంది కదా. మనకెందుకు ఆయన ఎక్కడ జన్మించారు ఇవన్నీ, ఆయన వల్ల సమాజానికి ఎంత ఉపయోగం అయింది, ఆయన చెప్పినవి పాటిస్తే సమాజానికి ఎంత ఉపయోగం అయింది అనేదే మనం చూడాలి. ఇప్పుడు సాయిబాబా వారిని దూరం చేస్తున్నారు. రేపొద్దున గ్రామ దేవతలు కూడా మన దేవతలు కాదంటారు, గ్రామదేవి దేవతలు మన దేవతలు కాదని ఆల్రెడీ కొంతమంది చెప్పారు కదా. సో అలా అందరినీ దూరం చేసుకుంటూ వస్తారు హిందువుల దేవుళ్ళ నుంచి. ఇదంతా ఏంటంటే కొన్ని ఆశ్రమాల నుంచి నాకు ఎందుకు అనిపిస్తుంది, కొన్ని ఆశ్రమాల నుంచి కొన్నిటి నుంచి వాళ్ళకి కలెక్షన్లు రావట్లేదు, అంత తగ్గిపోతున్నాయి అన్న ఒక ఇది సృష్టించి వీళ్ళతో ఇప్పుడు మాధవలత వారికి వీళ్ళకి అందరికీ వాళ్ళతో చెప్పించి సృష్టించి ఇదే జనాల నోట నానించి ఈయన మన దేవుడు కాదని దూరం చేద్దామని అంటే ఏమన్నా అనిపిస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారే చెప్పారు, సాయిబాబా వారు జననం ఎక్కడ జన్మించారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ పుట్టారు అనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఆయన దైవాంత సమూహులు. ఇప్పుడు అయ్యప్ప స్వామి వారిని పందల రాజుకి కనిపించేలాగా దేవుడు ఎలా అయితే పంపాడో కిందకి, సాయిబాబా వారిని కూడా అలాగే పంపారు అన్నట్టు ఆయన మాట్లాడారు. అంటే ఈ అయ్యప్ప స్వామి వారి ఎగ్జాంపుల్ అయితే చెప్పలేదు, కానీ ఆయన చెప్పిన సాయిబాబా ప్రవచనాల్లో నేను విన్నది, నేను చూసింది. సో మనం ఇంకొకటి, ఇప్పుడు ఆయన యువకుడుగా షిరిడి వచ్చారు, అక్కడి నుంచి ఆయన ఏం జనాలకి చెప్పారు, లేదంటే దానివల్ల జనాలకి ఎంత ఉపయోగమైంది, భక్తులకి ఎంత ఉపయోగమైంది, హిందూ ధర్మానికి ఎంత ఉపయోగమైంది అనేది మ్యాటర్. ఆయన సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు. అంటే ఏంటి, అందరూ ఎవరు కొలిచిన దేవుడు ఒకడే అని అందరూ సర్వాంతర్యామన్నట్టే ఆయన మాట్లాడాడు. దానివల్ల ఎవరికి నష్టం? ఇప్పుడు వీళ్ళందరూ ఆయన కొలడం వల్ల ఎవరికి నష్టం, కొలకపోవడం వల్ల ఎవరికి నష్టం? నీకు నచ్చలేదు అనుకోండి, మీరు కొలవద్దు. ఇప్పుడు మీకు నచ్చలేదు, నాకు ఈయన దేవుడు కాదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను బయటకు వెళ్ళిన తర్వాత నాకు ఒక విగ్రహం కనిపించింది, లేదంటే ఒక చెట్టు కనిపించింది, ఒక దేవుడు కనిపించారు. రేపు చూసి అలాగని నాకు మంచి జరిగింది, రేపు నుంచి అదే విగ్రహాన్ని, అదే చెట్టుని, అదే పుట్టని మొక్కి వెళ్తాను. మీరు ఎవరు నన్ను ప్రశ్నించడానికి, ఈ చెట్టు వల్ల మీకు మంచి జరిగిందా లేదా అని చెప్పడానికి నా ఇష్టం, అది నా లైన్ బిట్వీన్ మీ అండ్ గాడ్. మీరందరూ ఎవరు చెప్పడానికి అనేది నా ఒపీనియన్ అన్నమాట. సో ఈ మీద ఇప్పటికీ అసలు చాలా కేసులు అయితే వేశారు. 2024లో అయితే మద్రాస్ హైకోర్టులో తమిళనాడు హిందూ ఆలయాల నుంచి విగ్రహాలని తొలగించాలనే కేసు కూడా వేశారు. వీళ్ళందరూ భక్తులు ఎవరైతే హిందూ ధర్మాన్ని కాపాడుతాను, పరిరక్షిస్తామని తిరుగుతారో వాళ్ళందరూ అన్నమాట. సో ఇంకొకటి, 2014లో కూడా శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వారు ఈయన్ని ముస్లిం సన్యాసి, హిందూ పూజకు అనర్హుడని కూడా ఇలాంటివి చెప్పారన్నమాట. ఇలాంటివి చెప్పడం ఇప్పుడు 2021లో కూడా ఢిల్లీలో అయితే ఒక శివాలయం నుంచి అయితే ఈ విగ్రహాన్ని తొలగించారు. ఇప్పటికీ చాలా చోట్ల విగ్రహాలు అయితే తొలగిస్తున్నారు. అయినా సరే భక్తులు పెరుగుతారు తప్ప తరగరు. ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళకి మంచి జరిగింది, మనం ఎవరు ప్రశ్నించడానికి అనేది నా ఇదన్నమాట. ఆయన ఎప్పుడు చెప్పింది ఏంటి, శ్రద్ధ సపూరి అంటే ఏంటి, విశ్వాసం ఉంచు, దేని మీద నువ్వు ఒక దాని మీద విశ్వాసం ఉంచు, దాన్నే శ్రద్ధ. సబూరి సహనం, ఈ రెండు మ్యాక్సిమం బోధనలు ఆయన, శ్రద్ధ సబూరి. సో అది పాటించారు, కొంతమందికి పాటించారు, మంచి జరిగింది, మంచి జరగలేదు, ఇవన్నీ పాటించి వాళ్ళు నమ్ముతున్నారు. మనకెందుకు నొప్పి అనేది నా ఒపీనియన్ అన్నమాట. సో ఎవరిని ఏ దేవుడిని ఎవరి మధ్య నుంచి దూరం చేయలేరు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది ఓకే వాళ్ళు చెప్పిన సోషల్ మీడియాలో వాటిలో చూసి అయితే దూరం అవుతారు.
అలాగే కొత్తగా భక్తులు కూడా యాడ్ అవుతూ ఉంటారు. ఎవరి నుంచి ఎవరు దూరం చేయలేరు అనేది నా ఒపీనియన్ అన్నమాట.